ISR9 న్యూస్ కి స్వాగతం. ఎలాంటి వాడిని ఈవోగా చైర్మన్లుగా పెట్టావు నువ్వు? ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది వరకు స్వామి వరకు దగ్గరికి వెళ్ళం. అలాంటిది కొడుకు చనిపోతే 11వ రోజు దేవాలయానికి వస్తారా? స్వామి వారంటే నమ్మకం అని ఏనాడైనా డిక్లరేషన్ ఇచ్చావా నువ్వు? అబ్దుల్ కలాం లాంటి వారే ఇచ్చారే, నువ్వు వాళ్ళకంటే గొప్పవాడివా అని ఏపీ సీఎం చంద్రబాబు జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. లెటర్ రాసి ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చావంటే ఎవడిచ్చాడు నీకు అధికారం? ఏమనుకుంటున్నారు మీరు? అందుకే ఇక్కడ చూస్తే ఏమంటాడు, ఇక్కడ ఎవడైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కన్సిస్ట్ ఆఫ్ స్ట్రాంగ్ డివోటీస్ ఆఫ్ ఎమినెన్స్ ఫ్రమ్ ది డైవర్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ దోస్ రికమెండెడ్ బై యూనియన్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ యాజ్ వెల్. దిస్ హ్యాస్ బీన్ ది ప్రాక్టీస్ ఫర్ సెవరల్ డికేడ్స్. It is noteworthy that some of the current members of the TTD board are also affiliated to the BJP as well. బోర్డు మెంబర్స్ ఏం చేస్తారండి? ఎవరినేసావు నువ్వు ఈవోని? ఏ సర్వీస్ అయినా? ఎక్కడి నుంచి వచ్చాడు? మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే 1 year వెళ్ళం. అది అపచారం. మా తండ్రి చనిపోయాడు, నేను సీఎంగా ఉన్నా, వెళ్ళలేదు 1 year. నేను బ్రహ్మోత్సవానికి కూడా పోయినట్లేదు ఆ సంవత్సరం. దట్ ఈజ్ మై ఆచారం. కొడుకు చనిపోతే 12వ రోజు వస్తావా నువ్వు? అపవిత్రం కాదా? నీకు కాకపోవచ్చు, దేవునికి. అది ఒక ఆచారం. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు, నాకు దేవుని పైన నమ్మకం, దర్శనం చేసుకుంటానని. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు, నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది, నేను దర్శనం చేసుకుంటాను. వాళ్ళకంటే గొప్పోళ్ళ మీరు? ఎందుకు ఇవ్వలేదండి?